ఇది సారీలోని బార్డర్ అండి. కొద్దిగా కట్ చేసేసాను. కట్ కొంగు ఉంటుంది కదా, పై వైపున, కింది వైపున కాదు, పై వైపున మన చేతికి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పుతో కట్ చేసేసాను. ఇంకా ముందుగా లైనింగ్ పీసు ఇంతే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పై వైపు నుంచి పెట్టాలి. అలాగే ఈ లైనింగ్ పీస్ ఏదైతే ఉందో లైనింగ్ పీస్ని ఇట్లా కింది వైపున పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తం. అట్లా అయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది మధ్యలో పెట్టేశాను. ఒరిజినల్ పీసు ఇట్లా ఇది రివర్స్లో పెట్టుకోవాలి, దీనికి స్ట్రైట్గా ఉండేలాగా. ఇంకా లైనింగ్ పీసు కింది వైపు నుంచి పెట్టేసుకొని మొత్తం స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఇది ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ కిందికి ఎటువంటి ఈ పాత దార పోగులు కూడా ఉండకుండా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అసలు అతుకు ఎక్కడ వేసామో కూడా మనకు తెలియట్లేదు. ఇట్లా ఒకసారి ఐరన్ అన్న చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆనగే కుట్టు వేసుకోవాలి. చూడండి, దగ్గరగా చూపించినా కూడా నాకు కూడా కనిపించట్లేదు అసలు అతుకు వేసినట్టుగా. ఇంకా రివర్స్ వైపు ఎట్లా ఉందో చూపిస్తాను. ఇలా చూడండి, మనం బుగ్గల చేతులకైనా కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనగే కుట్టు వేసుకుంటే మనకు ఇది మంచిగా ఆగుతుందన్నమాట. ఇంకా మనం ఈ కొనలు ఏం చేయాలంటే చూడండి, బార్డర్ ఉంది కదా, ఈ ప్లెయిన్గా ఏదైతే కనిపిస్తుందో ఇది ఇటువైపు ఫోల్డ్ చేసుకుందాము. అది దీన్ని కూడా ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే రెండు లోపలికి వెళ్ళే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇది ఆనగే కుట్టు వేస్తున్నాను. ఆనగే కుట్టు వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం ఇది మంచిగా ఇట్లా సర్దుకొనేసి ఇది పావించు ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి, ఎంతైతే ప్లేన్ ఉందో అది. ఆ తర్వాత ఇటువైపు కూడా ఇటు లోపలికి మర్చుకుంటే మనకు రెండు వైపులా కూడా మనకి ఎటువంటి క్లాత్ కనిపించకుండా మళ్ళీ పంపకాలు వేసుకోవటము లేదా పైపింగ్ వేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేసిందండి. ఓకేనా, అస్సలు మనము ఆల్టరింగ్ చేసినట్టుగా అస్సలు లేదు, మంచిగా ఉంటుంది. ఇంకా మనము చీరలో పై పార్ట్ మొత్తం తీస్తాం కాబట్టి సేమ్ ఎంతైతే కట్ చేసామో అంత పీసు కన్నా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని మళ్ళీ సారీలో పై వైపుకి అతికించేస్తే సరిపోతుంది. ఇలా మనము సారీలో వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో మనకు ఫస్ట్ చిన్నగా తొడిగాము, కానీ ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు కదా, లాంగ్ స్లీవ్స్ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవాల్సిందే. ఇంకా మనం బయట నుంచి ఇంకా ఎటువంటి క్లాత్ తీసుకొచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ నచ్చితే కనుక ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.